సార్ ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇక మీరు వెనకెళ్ళేది ఏముండదు స్టాండ్ సార్. ఒకటి ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు ఏదో మేము పూర్తి చేశామని. ఇప్పుడు 2022 గైడ్ లైన్స్ ప్రకారం 33% మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయినా సరే దాన్ని రన్ చేసుకోవడానికి ఎంఎన్సీ అవకాశం ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి 2023 వచ్చినటువంటి ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం, నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు అది చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు 33% పూర్తి చేసేదో మొత్తం పూర్తి చేసామనేటువంటి మాట పచ్చి. మీరు కట్టండి 33% పూర్తి చేస్తే ఎవరికి ప్రజానికి ఇచ్చి మీరు కడతా ఉంటారు. ఒక మెడికల్ కాలేజ్ చూపిస్తాం. అరే ఒక మెడికల్ కాలేజ్ కట్టదు. 3 పార్టీల కూటమి వచ్చింది ఇక్కడ. 164 మంది ఎమ్మెల్యేలు కేంద్రంలో మీరే, రాష్ట్రంలో మీరే కాదు. ఓకే ఒక నిమిషం. మెరుపుల మహేష్ గారు, రాజధాని ప్రాంతమైన మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలోని కొండపైన 300 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు డిపిఆర్లు సిద్ధం చేసి టెండర్లు ఆహ్వానించినట్లు మంగళగిరి నియోజకవర్గ తెదేపా కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి. కొండపై 100 అడుగుల బేస్ ఏర్పాటు చేసి 200 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. బేస్ భాగంలో మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనసేన స్టాండ్ ఏంటి అని వైసీపీ అడిగితే మీరేం చెప్తారు? వైసీపీ కాదు, ప్రజలు. నేనే అడుగుతున్నా, మీ స్టాండ్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ తరహా వ్యవహారాలకి బహుశా మరి ఆయన దూరంగా ఉంటారని అనుకుంటున్నాం. ఎందుకు మాట్లాడలేదు? ఒక నిమిషం ఆగండి, వాళ్ళు చెప్పండి. వెంకటరెడ్డి గారు, మా స్టాండ్ మీకు మీరు ఉండండి కొద్దిసేపు. ఎంతసేపు ఈయన మాట్లాడేయండి అంటే ఏంటి అసలు నాకు అర్థం కాదు. చెప్పండి. అంటే ఇప్పుడు మీ వ్యతిరేకమా దానికి అనుకూలమా? ఖచ్చితంగా యాజ్ ఎ ఇండివిజువల్ లేకపోతే నేను ఒక పార్టీ ప్రతినిధిగాను ఈ యొక్క విగ్రహాలు అనేది ఎప్పటికి కూడా ఇది రామారావు విగ్రహమా లేకపోతే ఇంకొక విగ్రహం అని కాదు. ఇంతసేపు చర్చలో పీపీపీ విధానం గురించి మాట్లాడతా అంటే విగ్రహం కాన్సెప్ట్ తీసుకొచ్చి మాట్లాడేస్తారా వెంకటరెడ్డి గారు? నాకు అర్థం కాదు.